గెస్టేషనల్ డయాబెటీస్ లేదా జీడీఎంని మేనేజ్ చేయడం, ముఖ్యంగా ఇంట్లో షుగర్ చెక్ చేసుకోవడం అంటే కొంచెం కంగారుగానే ఉంటుంది కదా. ఆ చిన్న సూది, అది గుచ్చుకున్నాకొచ్చే నంబర్స్, ఇవన్నీ చూసి ఆందోళన పడటం చాలా సహజం. కానీ ఆ భయాన్ని పక్కన పెట్టి ఈ మొత్తం ప్రాసెస్ని మనకు బలాన్నిచ్చే ఒక సాధనంగా ఎలా మార్చుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా మనం ఈ ప్రశ్న వేసుకుందాం. ఆ గ్లూకోమీటర్ని చేతిలోకి తీసుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనమేం తిన్నామో తప్పుపడుతున్న ఒక జడ్జిలా అనిపిస్తోందా? లేదా మన కడుపులో ఉన్న బిడ్డను సేఫ్గా ఉంచడానికి దారి చూపిస్తున్న ఒక గైడ్లా అనిపిస్తోందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ ఒక్క చిన్న మార్పు చాలు, మన మొత్తం ప్రయాణమే మారిపోతుంది. డాక్టర్ ప్రశాంత్ చెప్పిన ఈ మాట ఎంత బాగుందో కదా. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మన కార్లో జీపీఎస్ ఏం చేస్తుంది? దారి తప్పితే రీరౌటింగ్ అని చెప్పి మళ్లీ సరైన రూట్ చూపిస్తుంది. ఈ గ్లూకోమీటర్ కూడా అంతే అన్నమాట. ఇది మనల్ని శిక్షించడానికి లేదు, రక్షించడానికి ఉంది. సరే, ఇప్పుడు చాలామందికి వచ్చే ఒక కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకుందాం. మనకు డయాబెటీస్ ఉందో లేదో అని హాస్పిటల్లో చేసే టెస్ట్కి, మనం రోజూ ఇంట్లో చేసుకునే చెకప్కి చాలా తేడా ఉంది. ఆ రెండింటి టార్గెట్స్ వేరు, వాటి అర్థాలు కూడా వేరు. చూడండి, హాస్పిటల్లో మనకు 75 గ్రాముల గ్లూకోజ్ ఇచ్చి ఒక స్ట్రెస్ టెస్ట్ చేస్తారు. అంటే మన బాడీ అంత ఎక్కువ షుగర్ని తట్టుకోగలదా లేదా అని చూస్తారన్నమాట. అందుకే అక్కడ టార్గెట్ 140 వరకు ఉంటుంది. కానీ నిజ జీవితంలో మనం రోజూ అంత చక్కెర తీసుకోం కదా. మనం తినేది అన్నం, పప్పు, కూరగాయలు. అందుకే రోజూ చూసుకునే టార్గెట్స్ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అయితే మరి మనం ప్రతిరోజూ గుర్తుపెట్టుకోవలసిన ఆ 2 మ్యాజిక్ నంబర్స్ ఏంటి? ఈ 2 సంఖ్యల్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడం మన బిడ్డ ఆరోగ్యానికి చాలా చాలా కీలకం. మొట్టమొదటిది ఫాస్టింగ్ షుగర్. అంటే ఉదయం నిద్రలేవగానే ఏమీ తినకముందు, తాగకముందు తీసుకునే రీడింగ్. ఇది ఎప్పుడూ 90 కన్నా తక్కువ ఉండాలి. ఒకవేళ ఇది దాటుతోందంటే దాని అర్థం రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు మన లివర్ అవసరం లేకపోయినా ఎక్కువ షుగర్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తోందని. ఈ ఎక్స్ట్రా షుగర్ వల్ల బేబీ సైజ్ మరీ పెద్దగా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇక 2వ నంబర్ భోజనం తర్వాత తీసుకునే రీడింగ్. మనం భోజనం మొదలుపెట్టిన మొదటి ముద్ద దగ్గర నుంచి కరెక్టుగా 2 గంటలకి చెక్ చేసుకోవాలి. ఇది 120 లోపు ఉండాలి. ఒకవేళ ఇది దాటితే మనం తిన్న ఆహారంలోంచి వచ్చిన షుగర్ని కంట్రోల్ చేసేంత ఇన్సులిన్ మన బాడీలో లేదని అర్థం. అప్పుడు ఆ ఎక్స్ట్రా షుగర్ అంతా ఒక వరదలాగా నేరుగా బిడ్డకు వెళ్ళిపోతుంది. సరే, ఎందుకు చెక్ చేసుకోవాలో, ఏ నంబర్స్ చూసుకోవాలో మనకర్థమైంది. కానీ కరెక్ట్గా ఎలా చెక్ చేసుకోవాలి? ఖచ్చితమైన రీడింగ్స్ రావాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా డాక్టర్లు 2 రకాల షెడ్యూల్స్ చెప్తారు. చాలామందికి 4 పాయింట్ ప్రొఫైల్ సరిపోతుంది. అంటే పొద్దున్న ఫాస్టింగ్ ఒకటి, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా తిన్న 2 గంటలకి ఒకటి, అంతే. కానీ షుగర్ లెవెల్స్ బాగా అటూ ఇటూ అవుతున్నా లేదా మందులు వాడుతున్నా అప్పుడు డాక్టర్ 6 పాయింట్ ప్రొఫైల్ ఫాలో అవ్వమనొచ్చు. అంటే తినడానికి ముందు కూడా చెక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ 3 స్టెప్స్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్. 1. చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం. ఎందుకంటే మనం వంటగదిలో చపాతీ పిండి కలపడం, పండ్లు కోయడం లాంటివి చేస్తాం కదా. ఆ షుగర్ మన చేతికంటుకునుంటుంది. అది మనకు కనపడదు, కాని మిషన్కి దొరికిపోతుంది. దాంతో రీడింగ్ తప్పుగా వస్తుంది. ఇక 2. సూదితో గుచ్చుకునేటప్పుడు వేలి కొన మధ్యలో కాకుండా సైడ్కి గుచ్చుకుంటే నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. ఇక 3. ఇది చాలా చాలా ముఖ్యమైనది. టైమర్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి? భోజనం మొత్తం అయిపోయాక కాదు, మీరు నోట్లో పెట్టుకున్న మొదటి ముద్ద దగ్గరే టైమర్ స్టార్ట్ చేయాలి. సరే, ఇవన్నీ థియరీ. కానీ ప్రాక్టికల్గా మన ఇళ్లల్లో, మన కల్చర్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా, వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలిస్తే ఈ ప్రయాణం చాలా ఈజీ అయిపోతుంది. ఇంట్లో పండగ లేదా ఏదైనా ఫంక్షన్ ముందు పాయసం, బిర్యానీ లాంటివి ఉన్నాయి. తింటే షుగర్ పెరుగుతుందని తెలుసు. అయ్యో, ఇప్పుడు టెస్ట్ చేస్తే రీడింగ్ ఎక్కువగా వస్తుంది, వద్దులే అని అనిపిస్తుంది. సహజమే. కానీ దయచేసి ఆ తప్పు చేయకండి. సరిగ్గా అప్పుడే టెస్ట్ చేయాలి. ఆ హై రీడింగ్ని చూసి భయపడకుండా దాన్ని డైరీలో నోట్ చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి ఫుడ్కి మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో డాక్టర్కి తెలిస్తేనే కదా వాళ్ళు మనకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలరు.
ఇక మన చుట్టూ ఉండే మంచి కోరేవాళ్లు ఉంటారు కదా, వాళ్ళు కాకరకాయ జ్యూస్ తాగు, మెంతుల నీళ్లు తాగితే తగ్గిపోతుంది అని రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు. అవి మంచివే కావచ్చు, మామూలు టైప్ 2 డయాబెటీస్కి కొంచెం హెల్ప్ చేయొచ్చు. కానీ ప్రెగ్నెన్సీలో వచ్చే ఈ డయాబెటీస్కి కారణం చాలా పవర్ఫుల్ హార్మోన్స్. ఆ హార్మోన్స్ని ఈ ఇంటి చిట్కాలు అస్సలు తట్టుకోలేవు. ఒక్కసారి మన నంబర్స్ 90 లేదా 120 దాటాయంటే ఇంక ఇంటి చిట్కాల మీద ఆధారపడకూడదు, వెంటనే డాక్టర్ సహాయం తీసుకోవాలి. సరే, మన చేతిలో ఉన్న ఇంకో సూపర్ పవర్ఫుల్ టూల్ ఏంటో తెలుసా? మన షుగర్ డైరీ. అది కేవలం నంబర్లు రాసుకునే పుస్తకం కాదు. దాన్ని ఎలా వాడాలో, ఎలాంటి సిగ్నల్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్కి కాల్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిసారి రీడింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డైరీలో రాసి దాని పక్కన ఆ పూట ఏం తిన్నారో కూడా తప్పకుండా రాయండి. ఉదాహరణకు వైట్ రైస్ తిన్నప్పుడు 135 వచ్చిందనుకోండి, అదే కొర్రలు తిన్నప్పుడు 105 వచ్చింది. అప్పుడు మనకేం అర్థమవుతుంది? కొర్రలు మన బాడీకి బాగా సెట్ అవుతున్నాయని మనమే తెలుసుకోవచ్చు. ఇది మన పర్సనల్ మెడిసిన్ లాంటిది. ఈ డైరీ చూస్తే డాక్టర్కి కూడా మన కండిషన్ మీద ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. సరే, మరి ఎప్పుడు? వెంటనే డాక్టర్కి కాల్ చేయాలి. ఈ విషయాల్లో మాత్రం అస్సలు ఆలస్యం చేయకూడదు. ఫాస్టింగ్ షుగర్ వరుసగా 3 రోజులు 90 దాటితే, భోజనం తర్వాత రీడింగ్స్ కంటిన్యూగా 120 దాటుతున్నా, లేదా ఒక్కసారైనా సరే 140 దాటినా, లేదా ఒకవేళ మందులు వాడుతుంటే వణుకు, చల్లని చెమటలు లాంటివి, అంటే షుగర్ మరీ తగ్గిపోయినప్పుడు వచ్చే లక్షణాలు కనిపించినా, ఇక అన్నిటికన్నా ముఖ్యంగా బిడ్డ కదలికలు తగ్గినట్టనిపించినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే డాక్టర్తో మాట్లాడాలి. సో, చివరిగా ఒక్క మాట. మన షుగర్ డైరీ కేవలం నంబర్లున్న పేపర్ కాదు, అది మనతో మాట్లాడే ఒక కథ. మనం ఏం తింటున్నాం, ఎలా ఉంటున్నాం, దానికి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో అనే కథని అది మనకు చెబుతుంది. మరి ఈరోజు మీ షుగర్ డైరీ మీకు ఏం కథ చెబుతోంది? దాన్ని శ్రద్ధగా వినండి. ఒక గైడ్లా వాడుకుని ఈ ప్రెగ్నెన్సీ ప్రయాణాన్ని ఆరోగ్యంగా, ఆనందంగా పూర్తి చేసుకోండి.